అన్న మాటలు కూడా ప్లే చేయండి అమ్మా. Does AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines? We don't have patrolling vehicles to take the accused to the court, so we take them by walk. We also do foot patrolling. ఓకేనా? ఈరోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అందరి పేర్లు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం. అందరికీ నమస్తే అండి. ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఇప్పటి కూడా అదే మాట చెప్తున్నాను. మన గిరిజనులకు కనీస అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా సరే మాకు అంగీకారమే అని. రీసెంట్ గా మన అరకు ఎంపీ మేడం గారు అయితే మన జిల్లాకు 10 అంబులెన్స్లు ఇచ్చారు. ఆ వీడియో నేను చేయగానే కొంతమంది వ్యక్తులు అయితే నాకు బేడ్ కామెంట్ చేశారు. అలాగే పర్సనల్ గా కాల్ చేసి ఒకరైతే వైఎస్ఆర్సీపీ పదవిలో ఉన్నప్పుడు ఏ పతాకాలు ఇచ్చిందని చెప్పి అడిగారు. స్కూల్ పిల్లలకు అమ్మఒడి, చదువుకునే యువతకు విద్య దీవెన, వసతి దీవెన, ఫీజులు ఫ్రీ, పేదవాళ్లకు పింఛన్ కానుక, జబ్బు పడితే ఆరోగ్యశ్రీ 25 లక్షల ఉచిత వైద్యం, ఆకలేస్తే ₹1 బియ్యం. ఒకప్పుడు రేషన్ తీసుకోవాలనుకుంటే డిపోల చుట్టూ తిరిగే మనం ఇంటికే రైసు బండి వచ్చేది. రైతులకు రైతు భరోసా, పెట్టుబడి సాయం, మహిళలకు వైఎస్ఆర్ చేయుత, ఆసర సెంటర్లు, లక్షల సహాయం చేశారు. యువతకు వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, ఇవన్నీ మాటలు కాదు. డబ్బు నేరుగా అకౌంట్ లో పడింది. సేవలు ఇంటికే వచ్చాయి. ఇంకా ఏమి ఇవ్వలేదు అంటే వాళ్ళకి కాదు అన్న. లబ్ధి తీసుకున్న పేదవాడిని అడుగు.